Hello all, welcome back to our channel. So students, in this video we will discuss a unit 2 marks brief explanation of the subject operation management. Okay, so the first important question వచ్చేసి అగ్రిగేట్ ప్లానింగ్. ఈ అగ్రిగేట్ ప్లానింగ్ అంటే ఏంటి అని అంటే ఇది ఒక మీడియం రేంజ్ ఆఫ్ ఫోర్కాస్టింగ్ అనమాట. అంటే సప్లైస్ కానీ, డిమాండ్ కానీ, ప్రొడక్షన్ కెపాసిటీ కానీ, దీని గురించి అనాలిసిస్ చేసేదాన్ని అగ్రిగేట్ ప్లానింగ్ అని అంటాము. ఈ అగ్రిగేట్ ప్లానింగ్ అనేది వేరియస్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది ఒక ప్రోడక్ట్కి. సో దాన్ని బట్టి మనం వేరియస్ డెసిషన్స్ కానివ్వండి, ప్రోడక్ట్ యొక్క రేట్ కానివ్వండి, ఇన్వెంటరీ గురించి కానివ్వండి, యూ విల్ ఈజీలీ సెగ్రిగేట్ ద ఇన్ఫర్మేషన్ అకార్డింగ్ టు ద వేరియస్ వేరియబుల్స్ అనమాట. ఓకేనా. సెకండ్ వన్ వచ్చేసి మీకు లైన్ బ్యాలెన్సింగ్ అనేది ఉంది. ఈ వాట్ ఈస్ దిస్ లైన్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటంటే అండ్ అలొకేషన్ ఆఫ్ సీక్వెన్షియల్ వర్క్ యాక్టివిటీస్ ఇంటూ వర్క్ స్టేషన్. అంటే ఒక ఆర్డర్ వైజ్గా వర్క్ని అలాట్ చేసుకుంటూ పోతే దాన్ని మనం వర్క్ స్టేషన్స్ అని అంటాము. ఇదేం చేస్తుంది అంటే లేబర్ యొక్క రిసోర్స్ని ఆప్టిమమ్ యూటిలైజేషన్ యూజ్ చేయడానికి ఇది యూస్ఫుల్ అవుతుంది. అండ్ లైక్ వెయిటింగ్ టైం అనేది లేకుండా చేయడంలో ఇది యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి లైన్ బ్యాలెన్సింగ్ అని అంటాం. నెక్స్ట్ మనం వచ్చేసి మాస్టర్ స్కెడ్యూలింగ్, మాస్టర్ ప్రొడక్షన్ స్కెడ్యూలింగ్, ఎంపీఎస్ అని కూడా అనొచ్చు. సో ఇది ఏం చేస్తారంటే స్టాండర్డ్ క్వాలిటీని వాట్ ఎవర్ ద ప్రోడక్ట్ ఉందో, ఒక ప్లానింగ్ పీరియడ్ ఉందో దాన్ని మీట్ చేయడానికి ఇట్ విల్ బీ యూస్ఫుల్ అనమాట. ఓకేనా. సో ఇది కస్టమర్ ఆర్డర్స్ కానీ, ఇన్వెంటరీ లెవెల్స్ కానివ్వండి, ఇట్లా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ గురించి ఈ ప్రొడక్షన్ అనేది స్కెడ్యూలింగ్ అనేది చేయడం జరుగుతుంది. అంటే ఏ టైంలో ఎలాంటి డెసిషన్స్ అనేది తీసుకోవాలి, సెవెరల్ వీక్సా, మంత్సా, ఇయర్సా అని చెప్పేసి ఎవ్రీథింగ్ ప్రొడక్షన్ ప్లాన్ అనేది చేస్తుంది అనమాట. అంటే ఫ్యూచర్ గురించి ఇది ప్లాన్ అనేది చేస్తుంది. ఓకేనా. అండ్ ద లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ లీన్ ఆపరేషన్స్ అని ఉంది. ఈ లీన్ ఆపరేషన్స్లో ఎలిమెంట్స్ ఏమేమంటే కాస్ట్, క్వాలిటీ, డెలివరీ, సేఫ్టీ, మోరల్. సో ఈ 5 హెడింగ్స్ మీరు సపరేట్గా రాసి సరిపోతుంది. ఇట్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్. సో దిస్ ఈస్ ద క్వశ్చన్స్ యూ ఆర్ హ్యావింగ్ ఫర్ ది 2 marks ఇన్ ద సబ్జెక్ట్ ఆపరేషన్ మేనేజ్మెంట్. I hope that you have got clarity. If you are having any further doubts, let me know in the comment section. All the very best for your examination. See you all in the next video. Bye bye everyone.